మనం ఎవరము? దేవుని మందిరం. ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటిది దేవుని మహిమపరచడం మీ దేహముతో అంటే? మీరు దేవుని ఆలయమై ఉన్నారని. మీరు దేవుని ఆలయం. ఈ దేహములో దేవుని ఆత్మ మీలో దేవుని ఆత్మ నివసించాలి. దేవుని ఆత్మ ఉంటేనే దేవుని మహిమపరచగలిగేది. సాక్ష్యం ద్వారా మహిమపరుస్తారు, పరిచర్య ద్వారా దేవుని మహిమపరుస్తారు, సువార్త ద్వారా దేవుని మహిమపరుస్తారు, స్తుతించడం ద్వారా దేవుని మహిమపరుస్తారు, పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవుని మహిమపరుస్తారు. నీ మందిరము, నీ శరీరం అనే ఈ మందిరము కట్టుకో, నీ చూపులు సరి చేసుకో, నీ ప్రవర్తన గురించి ఆలోచించు. బలహీనతలు ఏమున్నాయి? నీ బలం ఏమి? ఎక్కడ పడిపోతున్నావు? ఏ విషయంలో పడిపోతున్నావు? గర్వములు పడిపోతున్నావా? అసూయలు పడిపోతున్నావా? అమ్మాయిలు పడిపోతున్నావా? అబ్బాయిలు పడిపోతున్నావా? సినిమాలు సీరియల్ పడిపోతున్నావా? సెల్ ఫోన్లు పడిపోతున్నావా? సరి చేసుకో, నీ మందిరాన్ని కట్టు. ప్రార్థనలో ఉండు, వాక్యములో ఉండు.